వీకెండ్స్ ఏం చేస్తూ ఉంటావు? వీకెండ్స్ పెద్దగా బయటికేం వెళ్ళను, ఎక్కువ ఇంట్లోనే ఉంటా. నువ్వు అసలు చాలా తక్కువ మాట్లాడతావు కదా, చాలా డీసెంట్ టైప్స్. నువ్వు చెప్పు, ఇంకంతేనా? ఏదైనా ఇంట్రెస్టింగ్గా రొమాంటిక్గా మాట్లాడుకోరా, మాలాగా వినే వాళ్ళకి బాగుంటుంది కదా. నేను బాధపడితే నన్ను ఉతర్చడానికి నాకు ఒక అమ్మాయి కావాలి. నువ్వు అవ్వగలవా ఆ అమ్మాయివి? కావ్య, కావ్య, రియలీ? కావ్య, కావ్య, కావ్య. ఇంకేంటి బ్రో కబుర్లో? ఏ నువ్వు ఉండు బ్రో, అమ్మాయి కనిపిస్తలేని నేను ఆలోచిస్తుంటే. హే కావ్య, కావ్య. కృతి, ఏమైంది? కలిసి వచ్చాం కదా, ఎక్కడికి వెళ్ళాలంటే నేను తీసుకెళ్తా కదా, రా బండెక్కు. ఏమైంది? మీ ఫ్రెండ్ ఏమైనా బ్యాడ్గా బిహేవ్ చేశాడా? లేదు, మరి ఏమైంది? బండెక్కు. నా మూడ్ బాలేదు. మూడు బాగాలేదా? మరి ఎక్కడికైనా వెళ్దామా? కాఫీ కాఫీ అని దొబ్బుతూ ఉంటావు కదా, పద అక్కడికే. సరే. థ్యాంక్స్. ఏమేంటి కృతి డల్గున్నావు? డల్లా? నేనా? అసలు నేను ఎవరనుకుంటున్నావు? లావుగాయ పనులు నేనెందుకు చేస్తాను? నీతో కాఫీ తాగాలనే డ్రీమ్ ఇన్నాళ్ళకి తీరింది. నాకు యాక్చువల్గా కాఫీ నచ్చదు, కానీ సినిమాలో అలాగే అడుగుతారు, అందుకే అడిగా. కానీ నీతో కలిసి తాగితే చాలా బాగుంది. అంతా నేనే మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడట్లేదు. ఎప్పుడు నేనే మాట్లాడతాను కదా, అందుకే నీకు ఛాన్స్ ఇచ్చాను, ఇంకోసారి ఇవ్వను. తాగించాలి, వెళ్దాం పద. లాస్ట్ సిప్. బాయ్ కృతి. ఎక్కడికెళ్ళావే? బయటికెళ్ళొచ్చా? విక్రమ్ని కలవడానికా? విక్రమా? నేనెందుకు కలుస్తాను? నువ్వు వద్దన్నావు కదా. ఎందుకంత కంగారు పడుతున్నావు మరి? ఈ టైం వరకు ఎక్కడికెళ్ళావు? అదా, రాంబాబు కాఫీ కాఫీ అంటున్నాడు కదా, తప్పదని వెళ్ళొచ్చా. అయినా వాడితో తిరగడమేందే? లైట్లే, నేను చూసుకుంటాను. విక్రమ్ కాల్ చేశాడా? చేశాడు, కుదరదని చెప్పాను. వినలేదు, మళ్ళీ కాల్ చేస్తే కట్ చేశాను. అవునా? ఫీల్ అయి ఉంటాడంటావా? ఇంత చిన్న విషయానికి ఎందుకు ఫీల్ అవుతాడు? లైట్ తీసుకో, మళ్ళీ కాల్ చేస్తాడులే. మావా, ఏమైందిరా? ఏం లేదురా, ఆ అమ్మాయి ఇంట్రోవర్ట్ కదా, కొంచెం ఎక్స్ప్రెసివ్ బిహేవ్ చేసేసరికి హర్ట్ అయినట్టుంది. ప్రాబ్లం అయితే ఏం లేదు కదా? లేదు, అట్లాంటిదేం లేదు, ఆల్ ఓకే. ఒకసారి ఫోన్ చేసి సారీ చెప్తే అయిపోద్దిగా మామా. చేశాను రా, కట్ చేసింది. ట్రై చేయమా, ఏం కాదు. కట్ చేసింది. అయ్యో, ఇప్పుడు ఎలా మరి?
నీ ఫోన్ కావాలి, నా దాంట్లో ఛార్జింగ్ అయిపోయింది. ఫోన్ వాడడమే కాదే, ఛార్జింగ్ కూడా పెట్టుకోవాలి. ఆ పక్కుంది చూడు, తీసుకో. ఐఎమ్ రియలీ సారీ కావ్య, ఏదో ఎమోషనల్ అయ్యి హగ్ చేసుకున్నాను. ఐఎమ్ సారీ. నీతో ఒకసారి మాట్లాడాలి, కాల్ లిఫ్ట్ చేయ కదా ఒకసారి ప్లీజ్. నీ ఫీలింగ్స్ నాకు అర్థమయ్యాయి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఐ నీడ్ సమ్ టైమ్, ప్లీజ్ దాని గురించి మళ్ళీ ఇలా మెసేజ్ చేయకు. అక్క, ఇదిగో నీ ఫోన్. నాకు ఫోన్ ఉంది, ఛార్జర్ కూడా ఉంది. ఆహా, నెక్స్ట్ టైం నువ్వు నా ఫోన్ అడిగినప్పుడు చెప్తాను నీ సంగతి. రే తను మెసేజ్ కూడా చేయొద్దంటుందిరా. రే, అమ్మాయిలకి ఇలాంటి సిచ్యువేషన్లో డైరెక్ట్ వెళ్ళి మీట్ అయ్యి సారీ చెప్తే తప్ప కన్విన్స్ కార్రా వీళ్ళు. వెళ్ళు. హాయ్ విక్రమ్, నువ్వేంటి ఇక్కడ? ఏ హాయ్, యాక్చువల్లీ ఫ్రెండ్ని కలిసేసి వస్తున్నాను, ఏదో కాల్ వస్తే ఆగాను. అవునా, ఓకే బాయ్. ఏ నువ్వేంటి ఇక్కడ? కృతి, అదే కావ్య వాళ్ళ ఇక్కడే, నువ్వు ఎప్పుడు రాలేదా? అవునా, నాకు తెలియదు. ఓ, అది మా హౌస్, ఆ పక్కనే కావ్య వాళ్ళ హౌస్. తను నేబర్స్ అని చెప్పింది కదా. ఓ ఓ యా, సో ఇక్కడ దాకా వచ్చా కదా, పద కావ్య దగ్గర తీసుకెళ్తా, సర్ప్రైజ్ ఫీల్ అవుద్ది. ఏ పర్లేదా? పర్లేదు, పద నేను చూసుకుంటా. ఓకే చలో. కృతి, ఎవరో చూడు. అక్క, విక్రమ్ వచ్చాడే. ఇక్కడికెందుకు వచ్చాడు? నాకేం తెలుసు? మనం ట్విన్స్ అని తెలిస్తే ప్రాబ్లం అవుతుంది కదా. అక్క, నువ్వు లోపలే ఉండు, నేను ఏదో ఒకటి చేసి మేనేజ్ చేస్తాను, బయటికి రాకు. జాగ్రత్తగా మేనేజ్ చేయవే ప్లీజ్. సర్ప్రైజ్, ఎవరొచ్చారో చూడు. విక్రమ్, నువ్వేంటి ఇక్కడ? కింద యాక్సిడెంటల్ గా కనిపిస్తే నేనే తీసుకొచ్చా. అమ్మ కాల్ చేస్తుంది, నేను ఇప్పుడే వస్తా. రాంబాబుకు నువ్వు కనిపిస్తే తీసుకొచ్చాడంటే నేను అస్సలు నమ్మను. నువ్వెందుకు వచ్చావో చెప్పు. అది నేను కావాలని చేయలేదు, యాక్చువల్లీ అలా జరిగి ఉండకూడదు. ఐఎమ్ రియలీ సారీ కావ్య. నేను కాల్ చేయడానికి ట్రై చేశాను కానీ ఫోన్ కూడా కలవట్లేదు. మళ్ళీ దీనివల్ల మన మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయని క్లారిఫై చేసుకుందామని వచ్చాను. నా గురించి తెలుసు కదా, కొత్త వాళ్ళతో మాట్లాడాలంటేనే ఇబ్బందిగా ఉంటుంది. అలాంటిది నువ్వు సడన్గా వచ్చి హగ్ చేసుకుంటే. నాకు అర్థమైంది, ఇంకెప్పుడు అలా జరగదు. ఐ ప్రామిస్ యూ. ప్లీజ్ విక్రమ్, ఇంకా టాపిక్ గురించి మాట్లాడకు, చాలా అన్కంఫర్టబుల్గా ఉంది. ఇంకెప్పుడు దీని గురించి మాట్లాడకు. ఓకే ఓకే, నేను మర్చిపోతాను, నువ్వు కూడా మర్చిపోతావు కదా. థ్యాంక్ యూ. ఇప్పుడు నువ్వు కూలే కదా, రేపటి నుంచి నేను కాల్ చేయొచ్చు కదా. ఎస్, ఇక్కడ ఎక్కువసేపు ఉంటే పక్కన ఓనర్ చూస్తారు. నువ్వు వెళ్ళు. ఓకే ఓకే, కాల్ చేస్తాను. బాయ్. ఎందుకొచ్చాడే? నువ్వు కలుస్తా అని చెప్పి కలవలేదు, ఆ పైగా ఫోన్ కూడా లేపలేదు. ఫీల్ అయ్యి ఏమైందో కనుక్కోడానికి వచ్చాడు. నువ్వేం చెప్పావు మరి? నేను మేనేజ్ చేశానులే, ఆఫీస్ వర్క్లో బిజీగా ఉన్నావు అని చెప్పా. 1 hour కూడా లేదని చెప్పా. నార్మల్ అయ్యాడు కదా. అయ్యాడు. వాళ్ళ సిస్టర్కి డ్రెస్ సెలెక్ట్ చేస్తా అని చెప్పావంట కదా, ఇందాకే ఆన్లైన్లో సెలెక్ట్ చేశా.
థ్యాంక్ యూ కృతి. సరే గాని మళ్ళీ దీని గురించి విక్రమ్తో మాట్లాడకు. మళ్ళీ ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది. నేనేం డిస్కస్ చేయనులే దీని గురించి. అవును, ఇందాక క్రెడిట్ కార్డ్ ఏదో కావాలన్నావు కదా, నా బ్యాగ్లో ఉంది, తీసుకో. సర్లే, ఇప్పుడు నాకు ఓపిక లేదక్క, నాకు హెడేక్గా ఉంది, నేను రెస్ట్ తీసుకుంటా. విక్రమ్ వెళ్ళిపోయాడా? విక్రమ్ నీకెలా తెలుసు? నాకెందుకు తెలీదు, తీసుకొచ్చి నేనే కదా. విక్రమ్ని నువ్వు తీసుకొచ్చావా? హా, అంటే విక్రమ్ అంటే ఆ విక్రమ్ కాదక్క, నా క్లాస్మేట్ విక్రమ్. అవును, విక్రమ్ కృతిక వాళ్ళ క్లాస్మేటే కదా. మనిద్దరం ఒకటే క్లాస్మేట్స్ కదే, నాకు తెలియని విక్రమ్ ఎవరు? అంటే నేను ఆ మధ్య కొన్ని రోజులు డాన్స్ క్లాస్కి వెళ్ళాను కదక్క, అక్కడ కలిశాను. ఆ, ఓ ఓకే. రేయ్, నీకు ఇక్కడ ఏం పనిరా? ఎప్పుడు చూసినా మా ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటావు. పో, మీ డాడీకి హెల్ప్ చెప్పో. అంటే కృతి, యానిమల్ సినిమాకి టికెట్స్ బుక్ చేశా, వెళ్దామా? అవునా, మీ డాడీకి చెప్పనా? ఇంట్లో చూపిస్తాడు యానిమల్ మూవీ. హోంవర్క్ చేసుకోరా పిల్లనయ్యాలి. ఫ్యూచర్ లైఫ్ పార్ట్నర్ని మిస్ చేసుకుంటా.